ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యం మనం చదువుకుందాం. లేఖనాల్లో నుంచి 3 వాక్య భాగాలు, 3 సంగతులు, 3 అంశాలు, ప్రపంచం యొక్క అంశాలు, భవిష్యత్, రాబోయే ఉగ్రత, రాబోయే శోధనలు, మానవాళి మీదకి రాబోయే శోధనల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. భూలోకమంతటికి రాబోవు శోధన కాలం. రెండవదిగా జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. పాత నిబంధనలో ఆఖరి ప్రవక్తల్లో లాస్ట్ బట్ వన్ జకర్యా గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరికీ దానికి విరోధులై కూడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడెదరు. మూడవదిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద పలికిన మాటలు 29వ వచనం చదువుతున్న 24-29. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియడు, ఆకాశము నక్షత్రములు రాలును, ఆకాశమందల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘరుడే వచ్చుట చూచి భూమి మీదున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. భూమి మీదున్న సకల గోత్రముల వారు, భూలోక నివాసులు, భూజనులందరూ, వరల్డ్ టోటల్. దేవుని వాక్యం యొక్క ప్రత్యేకతదే. బైబిల్ గ్రంథం యొక్క స్పెషాలిటీ ఒక ప్రత్యేకమైన ప్రదేశం గురించి, ఒక ప్రత్యేకమైన జనాంగం గురించి లేఖనాలు చెప్పినప్పటికీ దాని ముగింపు మాత్రం ప్రపంచమంతటికి మనం చూస్తున్నాం. భూజనులందరూ, భూలోక నివాసులు, సకల గోత్రముల వారు. మత్తయి సువార్తలో మనం చదువుకున్నదేమో సర్వమానవాళి కొరకు, అన్ని జనుల కొరకు, లోకము కొరకు ప్రభువారు పలికిన మాట. జకర్యా గ్రంథములో జకర్యా గారు ప్రవచించిన ప్రవచనం యెరూషలేం, ఇజ్రాయెలుకు సంబంధించిన మాటను మనం చూసాం. అదేవిధంగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సకల జనులు కాదు, ఇజ్రాయెల్ కాదు కానీ సంఘం, చర్చ్, ఫిలదెల్ఫియా సంఘం గురించి ప్రభు పలికిన మాట. భూలోకమంతటికి రాబోయే శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను. అన్ని జనులు, ఇశ్రాయేలీలు, క్రైస్తవులు. లేఖనాల యొక్క ప్రత్యేకత అదే. చాలా సంవత్సరాల క్రితం, మేబీ 20-25 ఇయర్స్ క్రితం, నేను మధ్యాహ్నం సమయంలో మా నాన్నగారు జస్ట్ ఊరికి అట్లా మంచం మీద పండుకొని మాట్లాడుకుంటుంటే ఒక మాట చెప్పాడు. బైబిల్ అర్థం కావాలంటే బైబిల్ని 3 భాగాలు చేసుకోవాలని చెప్పాడు. అన్ని జనులు, ఇశ్రాయేలీలు, క్రైస్తవులు. అన్ని జనులు, ఇశ్రాయేలీలు, క్రైస్తవులు. లేఖనాలు అలానే ఉన్నాయి. ఆదికాండం 11 అధ్యాయాలు అన్ని జనుల చరిత్ర. ఆదికాండం 12 నుంచి అపోస్తుల కార్యం 9 వరకు దాదాపుగా ఇశ్రాయేలు చరిత్ర. అపోస్తుల కార్యం 10 నుంచి ఇప్పుడు మనం చదువుకున్న ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం వరకు క్రైస్తవుల చరిత్ర. ఈ ముగ్గురు యొక్క ముగింపు మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం కదా. ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులు అందరిని ఎఫెక్ట్ చేసినాయి. క్రైస్తవులను ఎఫెక్ట్ చేసినాయి. అన్ని జనుల ప్రభావం ఉంది. ఇంకెవరి మీద చెప్పండి? ఇశ్రాయేల్ మీద ప్రభావం ఉంది. ఇశ్రాయేల్ దేశం దినదినం బాంబులతో దద్దరిల్లుతుంది. అనేక రిఫైనరీస్ కాలిపోతున్నాయి. వారికి తీరని నష్టం. అన్య ప్రపంచం ఎనర్జీ క్రైసిస్ రాబోతుంది. రీసెంట్గా యుద్ధంలోకి జెలెన్స్కీ అనే అతను ఎంటర్ అయ్యాడు. అతను కూడా ఒక యూదుడే, ఒక ఇశ్రాయేలీయుడు కదా. నెతన్యాహు ఎవరు? ఇశ్రాయేలీయుడు. జెలెన్స్కీ ఎవరు? ఇశ్రాయేలీయుడు.
వీటితో పాటు క్రైస్తవుడు అని చెప్పుకుని ఇంకొక మెయిన్ పర్సన్ ట్రంప్ వచ్చాడు కదా. చాలామంది ఆయన తిట్టుకుంటున్నారు, కొంతమంది ఆయన పొగుడుతున్నారు. ఎందుకంటే ఇదిగో ఇరాన్లో ఇంత పెద్ద విధ్వంసకరమైనవి ఉన్నాయి, రేపు ప్రపంచానికి నష్టమే కదా, పోతే మొత్తం ఒకేసారి పోతాయి అని వారు మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ప్రపంచమంతా దాదాపుగా అలజడిలో ఉంది. నాట్ ఓన్లీ వన్ నేషన్, టోటల్ ఎంటైర్ వరల్డ్ క్రమక్రమంగా దీని ప్రభావాన్ని మనం చూస్తున్నాం. క్రైస్తవ ప్రపంచంలో కూడా విశ్వాసులు కూడా అనేకమైన అలజడులుకున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మహారాష్ట్రలో ఒక బిల్లు పెట్టడం చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రజలు గ్యాస్ లేక ఆహార పరిస్థితితో ఉంటే క్రైస్తవుల మీద ఒక యాంటీ కన్వర్షన్ బిల్లులా తీసుకురావటం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది కదా. ఇక ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి? ప్రజల యొక్క జీవితం, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకురావాలి, ఇవి ఆలోచన లేకుండా దేంతో నింపబడిందో మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎన్నో అలజడుల కింద కారణమవుతున్నాయి. బైబిల్లో ఈ యొక్క ప్రపంచం యొక్క భవిష్యత్తు, భూలోక నివాసుల మీదకి రాబోయే ఆ దుర్దినాలు, లేఖనాలు ఎలా ప్రస్ఫుటంగా మనకు తిప్పుతున్నాయో మనం చూడబోతున్నాం. అంతేకాదు స్నేహితులారా, ఈ దినాల్లో క్రైస్తవుల్లో ప్రపంచంలో కూడా కొన్ని గ్రూపులు వారు ఉన్నారు. వారు ఈ అంశాలు బోధించడానికి భయపడిపోతున్నారు. కారణం ఏంటి అంటే, నిన్నటి వరకు ఏం చెప్పారండి? దేవుడు నిన్నేం చేయబోతున్నాడు? ఆశ్రయించబోతున్నాడు, నీ కథ మారబోతుంది, దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు అని బోధించారు. మరి ఈరోజు ఏం బోధించగలరు? దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశ్రయించబోతున్నాడు అని చెప్తాడు, కానీ సిలిండర్ ఇవ్వగలడా ఆ సేవకుడు? ఇవ్వగలడా చెప్పండి? నథింగ్. ఒక్కసారిగా ప్రపంచం క్రైసిస్, గ్లోబల్ గ్యాలపింగ్ క్రైసిస్, గ్రీఫ్ అంటారు. లేఖనాల్లో ఉన్న ఈ 3 అంశాలు మనం గమనిస్తే భూలోక నివాసుల మీదకి శోధన రాబోతుంది. 3 లేఖన భాగాలు మనం చూసాం. జకర్యా గ్రంథంలో సమస్త జనులకి సమస్య. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుప్రభువు వారు చెప్పిన మాటలు, సకల ఆకాశ శక్తులు కదిలించబడతాయి, చంద్రుడు కాంతనీయుడు, సూర్యుడు స్థానం తప్పుతాడు, భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటారు, వరల్డ్ క్రైసిస్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో భూలోకమంతటికి శోధన రాబోతుంది. ఒకటి మాత్రం వాస్తవం, రానున్న దినాలు దుర్దినాలుగా ఉండబోతున్నాయి. అనేకమైన మార్పులు రాబోతున్నాయి. ఇక మన జీవితాల్లో కొన్ని సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తాయి. ఖర్చులు తగ్గించుకోవాలి, ప్రయాణాలు తగ్గించుకోవాలి. కొంతకాలం ఫర్ ఏ సీజన్ ఇవన్నీ సెట్ అయ్యేంత వరకు మనం జాగ్రత్త పడాల్సిందే. కరెక్ట్గా ఇదే దినాల్లో ప్రపంచమంతా ఒకటే ఆలోచన చేస్తున్నారు, ఈ యుద్ధాలు లేకుండా ఉండాలి, ఈ యొక్క అణువాయుధాలు లేకుండా ఉండాలి, పీస్ ఉండాలి. ప్రపంచం అంతా ఏం కోరుకుంటుందండి? శాంతి కోరుకుంటుంది. యుద్ధాలు వద్దు, మిసైల్స్ వద్దు, రాకెట్స్ వద్దు, శాంతి కావాలి. ఎవరు తీసుకొస్తారు? ఎవరు మాట్లాడతారు? ట్రంప్తో మాట్లాడేవారు ఎవరున్నారు? పుతిన్తో మాట్లాడేవారు ఎవరున్నారు? ఖమేనీ కుమారుడితో మాట్లాడేవాడు ఎవరున్నారు? నెతన్యాహుతో మాట్లాడేది ఎవరున్నారు కదా? వీళ్ళందరూ ఒకే వేదిక మీద కూర్చోబెట్టి మాట్లాడగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ప్రపంచం శాంతిగా పెట్టండి అని ఆ పరిస్థితులు తీసుకురాగలరంటే లేనే లేవు. కానీ ప్రపంచం ఎదురు చూస్తుంది కదా, ఇవన్నీ పోవాలి, మునుపటి దినాలు రావాలి. ఆ దినాలు వచ్చే సమయం ఆసన్నమైంది. ప్రపంచాన్ని ఆకర్షించే ఒక వ్యక్తి రాబోతున్నాడు, శాంతి జపంతో రాబోతున్నాడు, వీటన్నిటికీ ముగింపు పలుకుతానని నమ్ము పలుకుతాడు. అలాంటి దినాలు రాబోతున్నాయి, మనం త్వరలోనే చూడబోతున్నాం. 3 అని చెప్పుకున్నాం కదా, బైబిల్ అంతా ఎన్ని? 3. మొట్టమొదటిగా ఎవరు? అన్యజనులు. రెండోది ఎవరండి? ఇశ్రాయేలీలు. మూడోది ఎవరు? క్రైస్తవులు. వీరికి ఏంటి? ఈ 3కి ఏం కాబోతున్నాయి? క్రైస్తవులకి 3 సంగతులు జరగబోతున్నాయి, ఇశ్రాయేలుకి 3 సంగతులు జరగబోతున్నాయి, అన్యజనులకి 3 సంగతులు జరగబోతున్నాయి. 3 గ్రేట్ థింగ్స్ జరగబోతున్నాయి. వెరీ సింపుల్గా, చాలా సామాన్యంగా ఆయన యొక్క బ్లూ ప్రింట్, ఆయన ప్రణాళిక, ఆయన ప్రవచనాలు మనం అర్థం చేసుకుందాం. ఇవి ఎవరు ఆపలేరండి. ఈ ప్రోగ్రామ్ని, ఈ ప్రణాళికలను ఏ మానవుడు నిరోధించలేడు. క్రైస్తవుల ప్రార్థనలు కూడా వీటిని ఆపలేవు. మనం ప్రార్థన చేసి ప్రభువా యుద్ధం ఆపంటే యుద్ధం ఆగిద్దా? చెప్పండి. ఇప్పుడు ఈ యొక్క బోధకులు ట్రెండ్ మార్చారు.
మొన్నటి వరకు ఆశీర్వాదాలు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, రండి మిడిల్ ఈస్ట్ కొరకు ప్రార్థన చేద్దాం. దేని కొరకు? మిడిల్ ఈస్ట్ కొరకు ప్రార్థన చేద్దాం. ఇక అంతా ఈ దినాలంతా ఏమంటే చెప్పండి, ప్రేయర్స్ ప్రేయర్స్ ప్రేయర్స్. దేనికోసం? ప్రపంచ శాంతి కొరకు. నో, నాట్ ఎట్ ఆల్. మానవ ప్రయత్నాలు ఆపలేవు. క్రైస్తవుల ప్రార్థనలు దేవుని ప్రోగ్రాం మార్చలేవు. ఇప్పుడు క్రైస్తవులు ఇజ్రాయెల్లో తక్కువ మంది చనిపోతున్నారని సంతోషపడాలా? ఇరాన్ వాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారని సంతోషపడాలా? చెప్పండి బ్రదర్స్. ఇజ్రాయెల్ గెలవాలని ప్రార్థన చేయాలా క్రైస్తవులు? ఇరాన్ ఓడిపోవాలని నో, నాట్ ఎట్ ఆల్. మనం ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా దేవుని ప్రవచనాలు జరుగుతాయి. వాటిని ఎవరు ఆపలేరు. మనం ఇద్దరు కొరకు ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? హమాస్ కొరకు ప్రార్థన చేయాలి, హౌతీల కొరకు ప్రార్థన చేయాలి, ఇరాన్ కొరకు ప్రార్థన చేయాలి, ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేయాలి కదా. ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేయాలని ప్రత్యేకంగా చెప్పడానికి లేదు. ఇజ్రాయెల్ కొరకు వారు చేసుకోవాలి. యెరూషలేము క్షేమం కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? ఇజ్రాయెల్ ప్రార్థన చేయాలి. మనం ఎవరి కొరకు? మనుషులందరి కొరకు కదా. మనుషులందరూ అంటే ఎవరు? రాజుల కొరకు, అధికారుల కొరకు. ఈ దినాల్లో మనం ఎక్కువగా ప్రార్థించాల్సింది మన క్యాబినెట్ మినిస్టర్స్ కొరకు, మన ప్రైమ్ మినిస్టర్ కొరకు, మన సీఎంస్ కొరకు. వారు సరైన నిర్ణయాలు తీసుకొని మనకు మంచి చేసేటట్టుగా మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది, ఎవరు ఆపలేరు. క్రైస్తవులకి 3 గొప్ప సంగతులు జరగబోతున్నాయి. నెంబర్ 1 ర్యాప్చర్, రెండవదిగా బేమా సీట్ క్రీస్తు న్యాయపీఠం, మూడవదిగా వివాహోత్సవం. 3 గ్రేట్ థింగ్స్ జరగబోతున్నాయి. ఈ యొక్క అలజడుల్లో క్రైస్తవులకి గుడ్ న్యూస్, దేవుని బిడ్డలకు ఒక గుడ్ న్యూస్, ప్రభువును విశ్వసించిన వారికి ఒక గ్రేట్ న్యూస్, బ్లెస్సెడ్ న్యూస్ ఉంది కదా. ర్యాప్చర్, బీమా సీట్ అండ్ వెడ్డింగ్. ఇశ్రాయేల్ ప్రజలకు 3 సంగతులు జరగబోతున్నాయి. రూయన్, నాశనం, రిపెంటెన్స్, పశ్చాత్తాపం, రిస్టోరేషన్, సమకూర్పు, వారికి ఆశీర్వాదం. మరి అన్ని ప్రపంచానికి, ప్రభువుని ఎరగని వారికి, క్రీస్తు నమ్మని వారికి 3 సంగతులు ఉన్నాయి. ముద్రలు, సీల్స్, ట్రంపెట్స్, బోరలు, అండ్ లాస్ట్ వన్ వెయిల్స్. ఏంటవి? పాత్రలు. 3 గ్రేట్ థింగ్స్ సర్వమానవాళికి రాబోతున్నాయి. ఏంటంటవి? ముద్రలు, సీల్స్, 7 సీల్స్, రెండవదిగా 7 ట్రంపెట్స్, మూడవదిగా 7 వెయిల్స్, ముద్రలు. ఈ మొత్తం 9 అంశాల్లో ఈ టోటల్ వరల్డ్ ప్రాఫిటిక్ డేస్, ప్రవచనాత్మక దినాలు జరగబోతున్నాయి. లేఖనాల్లో మనం చదువుకున్నాం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఫిలదెల్ఫియా సంఘానికి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన అంశాలు ప్రభు ద్వారా తెలియజేయబడ్డాయి. భూలోకమంతటికి శోధన రాబోతుంది. వరల్డ్ క్రైసిస్. ఎలాంటి క్రైసిస్ అంటే, హర్ముజ్ జలసంధిలో ఇంటర్నెట్ కేబుల్ ఉంది. జస్ట్ అది కనుక డ్యామేజ్ అయిందంటే ప్రపంచం గందరగోళం అవుతుంది. నో ట్రాన్సాక్షన్ చేయలేం. యూట్యూబ్, ఫోన్కి, గేమ్స్కి అలవాటు పడిన పిల్లలు పిచ్చివాళ్ళు అయిపోతారు. హాస్పిటల్స్ టర్న్ అవుతాయి. ప్రతి ఒక్కటి బంద్ అవుతుంది. ఇరానోడు చేసేస్తాడు, మనం చెప్పలేం కదా. వాడికి మండింది, నష్టపోయాడు, కోట్లు నష్టపోయాడు. మీరంతా బాగుంటారా, మేము ఎట్లా ఉంటే అని కట్ చేశాడంటే ఏ క్రైసిస్? వరల్డ్ క్రైసిస్, ఆయిల్ క్రైసిస్, ఎనర్జీ క్రైసిస్. భూలోకమంతటికి రాబోయే శోధన, గ్రేట్ విపత్తు రాబోతుంది మానవుల మీదకి. దేవుని స్తోత్రం. ఆయన్ని ప్రేమించే వారిని ఆయన తప్పిస్తాడు. దట్ ఈజ్ అవర్ హోప్, దట్ ఈజ్ అవర్ లివింగ్ హోప్. అది మన జీవంతో కూడిన నిరీక్షణ. మనం చదువుకున్న పాటల కింద 3వ అధ్యాయం అదే మాట మనం చూస్తున్నాం. ఆ మాట చెప్పిన వెంటనే ఏమన్నాడు చూడండి, నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రపంచం పరిస్థితులు గుండా వెళ్ళే టైంలో ప్రభువారు తప్పిస్తాడు. ఇవే మాటలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఉగ్రత కొరకు మనము నియమించబడలేదు. దేని కొరకండి? ఉగ్రత కొరకు నియమించబడలేదు. మొదటి తెస్సలోని పత్రికలు 1వ అధ్యాయం 9-10 వచనాల్లో విగ్రహాలు విడిచిపెట్టి మనం ప్రభువుని నమ్ముకున్నాం. దేని కొరకు? ఉగ్రత నుంచి తప్పించబడటానికి. సాటర్డే సహోదరు ఖాళీ వారి మిస్సెస్ మాట్లాడారు, అమెరికాలో ఎలా ఉంది పరిస్థితి అన్న. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూసి విజయ ఏమంటుందంటే,
నేను విగ్రహారాధనలో మునిగి తేలాను, ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను. అక్కడ ఉన్న వాక్యము విగ్రహాలు విడిచిపెట్టి ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు అని రాయబడింది కదా. ఉగ్రత నుంచి తప్పించబడుతున్నాం. దట్ ఈజ్ అవర్ హోప్. మనకు అది గుడ్ న్యూస్, ఒక బ్లెస్డ్ న్యూస్. ర్యాప్చర్, మనం ఎత్తపడబోతున్నాం. రెండవదిగా ఎత్తపడటమే కాదు, దాన్ని క్యాచ్ అవే, తీసివేయబడుతున్నాం. సంఘం ఎత్తబడిన వెంటనే ఆర్భాటంతో ప్రభువు రావటం. 7 years మనం ప్రభు ఎదుట నిలబడతాం, క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడతాం. ఆయన మనకు అవమానాలు, బహుమానాలు. మన జీవితంలో మన యొక్క ప్రభు నమ్ముకున్న దినం నుంచి ప్రభు పట్ల మనం చేసిన అనేక కార్యాలను బట్టి మనం ఆయన తీర్పులోనికి తీసుకొస్తాడు, జడ్జిమెంట్ సీట్. అక్కడ మనలను శుద్ధి చేస్తాడు, మనలో ఉన్న మడతలు తీసివేస్తాడు, మనలో ఉన్న డాగులు తీసివేస్తాడు, సంఘమును శుద్ధి చేస్తాడు కదా. సో ఫస్ట్ది క్యాచెస్ అప్, ర్యాప్చర్, తీసివేయబడతాం. రెండోదిగా క్లెన్సెస్ అప్, ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆ 7 years శుద్ధి చేస్తాడు. సార్వత్రిక సంఘానికి శుద్ధి దినం జరగబోతుంది. 7 years దాన్ని పర్ఫెక్ట్గా తీసుకొస్తాడు. మూడవదిగా గొర్రెపిల్ల వివాహోత్సవం జరగబోతుంది. చీర్సప్, ఒక సంతోషకరమైన విందు జరగబోతుంది. ఆయన పెండ్లి భార్యగా మనం సమర్పించుకుంటున్నాం. గొప్ప వివాహోత్సవం జరగబోతుంది. అదేంటో ఏ మానవుడు వివరించలేడు. ఆ గొప్ప అంశాలు భక్తులు వివరించలేరు. అందుకే యోహాను గారు అన్నాడు, ఇక ఏం జరుగుతాం మనకు తెలియదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నది ఉన్నట్టుగానే మనం ఆయన్ని చూస్తాం. చూస్తారా? 1 యోహాను పత్రిక 3 వచనాలు కదా. ఇంకేం జరిగితే మనకు తెలియదు. అక్కడ వివాహం అంటే ఏంటో అవి మనకు పూర్తిగా తెలియదు, కానీ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలె మనం చూస్తాం కదా. 3 గొప్ప సంగతులు క్రైస్తవుల కొరకు సిద్ధంగా ఉన్నాయి కదా. చదువుతారు ఒకసారి? యోహాను రాసిన 1 పత్రిక 3 వచనం. ప్రియులారా, మన దేవుని పిల్లమై ఉన్నాము, ఏమవుదుమో ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా నేను చూస్తాము, ఆయన పోలికలోకి మారుతాము. గ్రేట్ న్యూస్. రాబోయే శోధన నుంచి మనం తప్పించబడుతున్నాం. ఎవరు? ప్రభు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు. యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయాడు, నా స్థానాన్ని తీసుకున్నాడు, శిలువలో రక్తం కార్చాడు, ఆయన చనిపోయాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. ఎవరైతే విశ్వసిస్తారో, లేఖనాల్లో ఉన్న అధికారం బట్టి, లేఖనాల్లో ఉన్న ఆ యొక్క శక్తిని బట్టి, ప్రభావాన్ని బట్టి ఈ మధ్యాహ్నం మనం నమ్ముతున్నాం, ఎత్తపడతాం. గ్రేట్ ర్యాప్చర్ కదా. 3 విషయాలు: క్యాచెస్ అప్, ఎత్తివేయబడతాం; క్లెన్సెస్ అప్, కడగబడతాం; మూడవదిగా చీర్స్ అప్, విందులో పాల్పొందుతాం. చీర్స్ కదా. చీర్స్ దేనికంటారు? సంతోషం. భూలోకమందరి రాబోయే నివాసం నుంచి, ఆ యొక్క శోధన నుంచి సంఘము తప్పించబడిద్ది. ఓర్పు కావాలి. అక్కడే మాట మనం చూస్తున్నాం కదా. ఇది నాళ్ళ మనకేం కావాలి? పేషెన్స్. అబ్బా, ఈ క్షణమే ప్రభు వస్తే తొందరపాటు పని లేదు. ఆయన సమయంలో ఆయన వస్తాడు, కానీ మనం ఏం కనపరచాలి? ఓర్పు కనపరచాలి, సహనం కనపరచాలి. పరిస్థితులకు అనుగుణంగా అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. ఖర్చులు తగ్గించాలి, గ్యాస్ తగ్గించాలి, ప్రయాణాలు తగ్గించాలి. ఇట్ ఈస్ అవశ్యం. రెండవదిగా ఇశ్రాయేల్ ప్రపంచం గురించి మనం చూస్తున్నాం. జకర్యా గ్రంథం. యెరూషలేమును బరువైన రాయిగా చేస్తాను. యెరూషలేం పెద్ద సమస్య ఒకటి ఉందండి. ఇజ్రాయెల్ దేశం వారి చేతికి వెళ్ళినా కూడా యెరూషలేం పూర్తిగా ఇజ్రాయెల్ చేతిలో లేదు. కొంత పార్ట్ ఇంటర్నేషనల్కి ఉంది, అంతర్జాతీయ కింద, ఇంటర్నేషనల్ కింద యెరూషలేం కొంత పార్ట్ ఉంది. కొంత పార్ట్ పాలస్తీనాలకు ఉంది. కొంత పార్ట్ జోర్డాన్, ఆ యొక్క టెంపుల్ ఉంది కదా, టెంపుల్ మౌంట్ అంటారు, ఆ మసీదు ఒక ట్రస్ట్ కింద ఉంది. అక్కడ ఏమైనా జరిగిందంటే ఆ సమస్య ఎవరిది? ప్రపంచం సమస్య. ఎక్కువ మంది భక్తులు నమ్ముతుంది ఏంటంటే, ఈ వారిలోనే ఏదో ఒక మిసైల్ వెళ్ళి డోమ్ ఆఫ్ ద రాక్ మీద పడిద్ది, దానితో ప్రపంచం బగ్గుమంటది అంటున్నారు. ఆల్రెడీ 2-3 దినాల క్రితం కొన్ని శకలాలు ఫస్ట్ టైం 1967 నుంచి నిన్నటి వరకు ఇన్ని సంవత్సరాల్లో ఆ మసీదు మూసేయలేదండి. ఏమైనా గొడవలు జరుగుతాయని చెప్పి నిన్నే మూసేశారు. అక్కడ రంజాన్ ప్రార్థన జరగలేదు. ఒకవేళ దానికి ఏమైనా జరిగితే అదే సమస్య, సమస్త జనులకు బరువైన రాయిగా చేస్తారు. ఏ గ్రేట్ ప్రాబ్లం. యెరూషలేం సమస్య ఒక ఇజ్రాయెల్ అరబ్బుల సమస్య కాదు. ఎవరి సమస్య ఇష్టం? ఇది ప్రపంచమంతా సమస్య. యెరూషలేంలో ఏం జరిగినా అది ఎవరి సమస్య? ప్రపంచమంతా సమస్య. ఇశ్రాయేలుకి ఏముంది? రాను దినాల్లో
లేఖనాలు చదవండి. రుయన్, నాశనం. బాగా డెవలప్ అయింది ఈ 8 years. టెక్నాలజీ డెవలప్ అయింది, అద్భుతంగా డెవలప్ అవుతుంది. అగ్రికల్చర్ బాగుంది, ఆర్కిటెక్చర్ బాగుంది, స్టార్టప్ కంపెనీస్ బాగున్నాయి, చాలా బాగుంది. ప్రపంచంలో చాలా స్పీడ్గా ఏమవుతుంది, ముందుకెళ్తుంది. అనేకమైన యూనివర్సిటీస్ అక్కడ ఉన్నాయి. ఈ యుద్ధంలో చాలా నాశనమైనవి. టెలవీవ్ పట్టణం విధ్వంసం చూసింది. ప్రాణ నష్టం తగ్గింది, కానీ చాలా కంపెనీలు ఏమైనాయి, నేలమట్టమైనవి. ఎప్పుడు కట్టబడతాయి? యెరూషలేములో అక్కడక్కడ కొన్ని పట్టణాలు, చిన్న చిన్న పట్టణాలు ధ్వంసమవుతున్నాయి. రోజు సైరన్ మోతలే. ఇరాన్లో డ్రోన్లు వేసినాయి అంటే 15 minutes 10 minutes పట్టిద్దాయి రావడానికి. వెంటనే అలర్ట్ అవుతుంది సెటిలైట్ ద్వారా. ఇక్కడ బంకర్లో వెళ్ళిపోతారు సైరన్ రాగానే. బంకర్లోకి వెళ్ళిన వాళ్ళు బతుకుతున్నారండి. బంకర్లో లేని వాళ్ళు వాటికి ఏమవుతున్నారు, బలైపోతున్నారు. సేమ్ ఇదే జరుగుతుంది. ఎంతకాలం జరిగిద్ది? దేవుని వాక్య ప్రకారం మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు ప్రజలు క్రమక్రమంగా నాశనంలోకి వెళ్తారు. అన్ని రకాల నష్టాలు కలుగుతాయి. వారి బలం తగ్గిపోయిద్ది, వారి టెక్నాలజీ బీటలు వారిద్ది. వారు త్వరలో ప్రభు వైపు తిరిగే రోజు రాబోతుంది. రిపెంటెన్స్. టెక్నాలజీ పోయిద్ది. అమెరికా సడన్గా డ్రాప్ అయిపోద్ది. బుష్, ట్రంప్. చాలామంది అంటున్నారు ఈ ట్రంప్ టైంలోనే ట్రంప్ మోగిద్దంట. పేరు బాగుంది కదా, ఏం పేరు ఆయన పేరు? ట్రంప్ టైంలో ట్రంప్ మోగిద్ది. ట్రంప్ అంటే ఏంటి? బోర మోగే టైం రాబోతుంది. ఏమో మనకు తెలీదు. ఎన్నో కోట్ల రూపాయల నష్టం అమెరికాకి. ఒక విమానం కూలిపోయింది, 1000 కోట్లు అంటుంది. అది 1000 కోట్ల నష్టం. జస్ట్ ఓడలు ధ్వంసమవుతున్నాయి అమెరికా. సో సడన్గా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాడు. నేను ఈ యుద్ధంలో విరమిస్తున్నాను అంటాడు. ఒంటరిగా మిగిలిపోయేది ఎవరు? ఇజ్రాయెల్ మిగలాల్సిందే, ఒంటరి కావాల్సిందే. ఇక్కడ మనం చూసాం, భూజనులు అందరూ దాని మీదకి వెళ్తారు. ఉందా? జకర్యా గ్రంథం 12వ అధ్యాయం చూడండి. ఎవరంతా? భూజనులు అందరూ. ఇండియా కూడా వెళ్ళాల్సిందే. ఎవరి మీదకి? ప్రస్తుతం మోడీ గారు స్నేహం చేస్తున్నారు కాబట్టి బాగుంది. నెక్స్ట్ అలానే ఉంటుందా? నెక్స్ట్ మోడీ గారే ఉంటారా? మనం చెప్పలేం. మార్చుకొని ప్రవచనాలు జరుగుతాయి, ఒంటరి అవుతుంది, ఏకాక అవుతుంది, నాశనం జరగబోతుంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నాట్ ఓన్లీ ruin, నాట్ ఓన్లీ రిపెంటెన్స్. వారు పశ్చాత్తాపడబోతున్నారు. ఆల్రెడీ ఆరాధనల తలంపు మనం చూసాం. పొడవబడిన వారిని చూసే రోజులు రాబోతున్నాయి. పొడవబడిన మెస్సియాను చూసే రోజులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దృష్టిలో యేసుక్రీస్తు ఎవరంటే ఒక ప్రవక్త, కొంతమంది ప్రవక్త అంటారు. యేసుక్రీస్తు ఎవరంటే ఒక త్రాగుబోతు, కొంతమంది ఉద్దేశంలో. యేసుక్రీస్తు ఎవరంటే ఒక లొనాటిక్, ఒక పిచ్చివాడు ఎవరి దృష్టిలో? ఇజ్రాయెల్ దృష్టిలో. యేసు ప్రభు ఎవరంటే నిన్న మొన్నటి దిన నెతన్యాహు అన్నాడు, చెంగిజ్ ఖాన్ కంటే పెద్ద గొప్పోడేం కాదన్నాడు. ఆయన అవమానపరచబడుతున్నాడు, ఆయన ద్వేషించబడుతున్నాడు, ఆయన తృణీకరించబడుతున్నాడు. కానీ ఒకరోజు ఎవరి వైపు తిరుగుతారు? ప్రభు వైపు తిరిగే రోజు రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు వారి దేశం తిరిగి వెళతారు. అన్ని దేశాల్లో వాళ్ళు ప్రెషర్స్ ఎదుర్కొంటారు. యాంటీ సెమిటిజం వారి మీదకి ఎక్కువ అవుతుంది. వారు తిరిగి వెళతారు. ప్రభు వైపు తిరిగే రోజులు రాబోతున్నాయి. ఇదే జకర్యా గ్రంథంలో మనం చూస్తున్నాం. 6 హర్మగిద్దోను లోయలో వారు ప్రలాపం చేస్తారు, ఏడుస్తారు, దుఃఖిస్తారు. గ్రేట్ రిపెంటెన్స్ జరగబోతుంది. 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయము 8 నుంచి మీరు చదివితే, దావీదు సంతతి వారు యెరూషలేము నివాసుల మీద అందరు కరుణొందించు ఆత్మ, విజ్ఞాపనందే ఆత్మ. 10వ వచనం, ఏకకుమారుని విషయమే దుఃఖిస్తారు, జ్యేష్ఠపుత్రుని విషయమే ప్రలాపించినట్టు ప్రలాపిస్తారు, పొడిచిన నా మీద దృష్టించుతారు కదా. పొడిచిన ప్రభువుని చూసే రోజు రాబోతుంది. ఆ గాయాలు చూసారు, మేమే ఆ గాయాలు చేశాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. అప్పుడు వారు పాడుకుంటారండి. ఏమని పాడతారు? మన అతిక్రమ క్రియల నిమిత్తం గాయపరచబడెను. ఇప్పుడు పాడుకోవట్లేదు వారు. మనం క్రైస్తవులు, మనం పాడుకుంటున్నాం, మనం ధ్యానిస్తున్నాం. కానీ వాళ్ళ బైబిల్లో ఆ అధ్యాయాన్ని చదవరు. ఏ అధ్యాయం సిస్టర్స్? యెషయా గ్రంథం 53వ అధ్యాయం వాళ్ళు చదవరు. ఎందుకంటే ఇది మాకెప్పుడు జరగలేదు, మేము ఇలాంటి పరిస్థితి గుండా వెళ్ళలేదు, మా మెస్సేజ్ ఎలా కాకూడదని అంటారు. కానీ ఒకరోజు వారు ఏం చేస్తారు? విలపిస్తారు కదా. ఆ మాట ప్రకటన గ్రంథం 1:7 కూడా మనం చూస్తున్నాం. ఆయన పొడిచిన వారు చూస్తారు. రిపెంటెన్స్. మూడవదిగా రిస్టోరేషన్. వారి కొరకు ప్రభువారు దిగి వస్తాడు.
అర్మగిద్దోను లోయలో దిగి వస్తాడు. ఒలీవ కొండ మీద పాదాలు పెడతాడు. వారి గొప్ప విజయం ఇస్తాడు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 9-10 నుంచి మీరు చదవండి. అన్ని జనులతో ఆయన యుద్ధం చేస్తాడు. ఒక గొప్ప గ్రేట్ వార్ జరగబోతుంది. వరల్డ్ వార్ జరగబోతుంది. నోటి ఊపిరితో ఆయన యాంటిక్రైస్ట్ యాలిస్, అరబిక్ యాలిస్, అన్ని జనాంగ సమూహాన్ని ఓడిస్తాడు. గొప్ప విజయం ఇస్తాడు. వారిని సమకూరుస్తాడు. వారు ఆనందిస్తారు. అనేకమైన వందల ప్రవచనాలు జరగబోతున్నాయి. ఈ గ్రేట్ అంశాలు జరగబోతున్నాయి. త్వరలో ఇశ్రాయేల్ ప్రజలు ఆ రెస్టోరేషన్ చూడబోతున్నారు. అయిపోయింది కదా 3 చక్కని అంశాలు. రూయన్ ప్రస్తుతం ఒకటే జరుగుతుంది. ఏంటది? ఈ ప్రపంచ యుద్ధం ద్వారా ఇశ్రాయేల్ సమాజం ఏమవుతుంది? నాశనం వైపు పరుగులు తీస్తుంది. టెక్నాలజికల్గా, అగ్రికల్చర్గా అనేకమైన అంశాలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు ఇజ్రాయెల్లో రిఫైనరీస్ జాగ్రత్త కాపాడుకున్నారు. వాటి మీద దాడి జరుగుతుంది. వాళ్ళకు కూడా ఆయిల్ ప్రాబ్లం వస్తుంది. ఫుడ్ క్రైసిస్ వస్తుంది. అసలు ఆశ్చర్యం ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నారండి ఇజ్రాయెల్స్. ఇంతమందికి ఆహారం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎలా చేస్తున్నారు? మానవ జ్ఞానం మీద ఉంది. కానీ ఒకరోజు ప్రభు వారిని దర్శించే రోజు రాబోతుంది. యేసు ప్రభు అన్నమాట, యెరూషలేము వెళ్ళుకుంటే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలు చంపుచుండుదానా నీకు శ్రమ, నీళ్ళు నీకు పాడుగా విడవబడింది. రూయన్ అప్పటి నుంచి నాశనం అవుతుంది. కానీ ప్రభు వచ్చు వరకు ప్రభు నిన్ను దర్శిస్తాడు. ఒకరోజు విజిట్ చేయబోతున్నాడు. ఇశ్రాయేల్ జనాంగం ప్రభు వైపు తిరగబోతున్నారు. మూడవదిగా అన్ని ప్రపంచానికి ఏం జరగబోతుంది? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడిన తర్వాత 4-5 అధ్యాయాల్లో పరలోకంలో ఏం జరగబోతుందో రాయబడింది. సంఘం ఎత్తబడిన వెంటనే భూలోకం మీదకి శ్రమలు రావటం. ఆ 4-5 అధ్యాయాలు మనం చదివితే 3 మాటలు ఉపయోగించబడినాయండి. ఉరుములు, స్వరములు, థండరింగ్స్, మెరుపులు అనే మాటలు చూస్తారా? 3 మాటలు అక్కడ మనకి పర్టికులర్గా చెప్పబడింది. ఉరుములు, స్వరములు, మెరుపులు. చూస్తారా ఒకసారి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే జస్ట్ 4-5 చాప్టర్స్ భూలోకం మీదకి శ్రమలు కుమ్మరించడానికి సిద్ధపడుతుంది. 4వ అధ్యాయం నుంచి చదువుతున్న మొదటి వచనం బోర ధ్వని వలె స్వరము మనం చూస్తున్నాం. అలానే 5వ వచనం మెరుపులు, ఉరుములు, థండరింగ్స్, వాయిసెస్, లైట్నింగ్స్. అది అలానే పెట్టుకుంటే 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు సేమ్ అవే మాటలు మనకు కనపడతాయి. యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు. గొర్రె పిల్లవలే ఆయన మన కొరకు మరణించాడు. ఆ గొర్రె పిల్లగా బిగ్ సాధువుగా ఉన్న ఆయన ఇప్పుడు శిక్షకుడుగా రాబోతున్నాడు. 5వ అధ్యాయంలో ఆయన ఒక గ్రంథాన్ని విప్పబోతున్నాడు. 7 ముద్రలు విప్పబోతున్నాడు. ఆయన చేతికి ఒక గ్రంథం ఇవ్వబడుతుంది. యేసుప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన చేతికి ఒక గ్రంథం ఇవ్వబడింది కదా. ఆ గ్రంథంలో చదివాడు. ఎక్కడి వరకు చదివాడు? నేను హితవత్సరము ప్రకటించడానికి వచ్చాను. గుడ్ న్యూస్ తీసుకొచ్చాడు. రేపు యేసుప్రభువారికి మరో గ్రంథం ఇవ్వబడిద్ది. ఆ గ్రంథంలో హితవత్సరం కాదు, ఏముంటుంది? ప్రతిదండన దినం, జడ్జిమెంట్. సర్వ మానవాళి మీదకి ప్రతిదండన రాబోతుంది. ఆయన సీల్స్ ఇప్పాడంటే మానవాళి మీదకి దండన రాబోతుంది. సో 3 అంశాలు కదా. ఏంటేంటి? నెంబర్ 1 ఉరుము. 6వ అధ్యాయం చూద్దాం, చూడండి. 6వ అధ్యాయంలో ఉరుము వంటి స్వరం. 6th చాప్టర్ verse 1. 6th చాప్టర్ ఉరుములు మనం చూస్తున్నాం. 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. 8వ అధ్యాయం 5వ వచనం మెరుపులు, భూకంపాలు. ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపాలు. 11వ అధ్యాయం 19వ వచనం 11th చాప్టర్ verse 19 మెరుపులు, ధ్వనులు, ఉరుములు, గొప్ప వడిగండ్లు. 3 సందర్భాలు రాయబడి 6వ అధ్యాయం రాయబడింది, 8వ అధ్యాయం రాయబడింది, 11వ అధ్యాయం రాయబడింది. యేసుప్రభువు చెప్పిన మాట 24వ అధ్యాయంలో ఆకాశ శక్తులు కదిలించబడతాయి, చంద్రుడు కాంతిని ఇవ్వడు, సూర్యుడు స్థానము తప్పుతాడు. ఉరుములు, మెరుపులు, తర్వాత ఏంటి? స్వరములు. ఏంటి ఉరుములు, మెరుపులు, స్వరములు? ఫస్ట్ టైం ఆయన ఆ యొక్క 7-year పీరియడ్ మానవాళి మీదకి 6వ అధ్యాయం 7వ అధ్యాయాల్లో ముద్రలు ఒప్పబడతాయి. సీల్స్, ఒక సిరీస్ ఆఫ్ సీల్స్
ముద్రలు ఇప్పబడి స్టార్ట్ అయినాయి అంటే అక్కడ మీరు చదవండి, కరువులు రాబోతున్నాయి. 5-6 అధ్యాయాల్లో గోధుమలు సమస్య రాబోతుంది, నూనె సమస్య రాబోతుంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్ట్. ఏ సమస్య? ఆయిల్ క్రైసిస్. ఏ సమస్య? నూనె సమస్య. ఎక్కడ రాయబడింది ఇది? కొబ్బరి నూనె రాసుకోకపోయినా ప్రాబ్లం లేదు కదా. ఇంట్లో నేను చాలా కాలం అవుతుంది కొబ్బరి నూనె రాసుకుంది, నో ప్రాబ్లం. వంట నూనె రకరకాలు ఉంది, కానీ ఆయిల్, ప్రపంచానికి ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? మిడిల్ ఈస్ట్ నేషన్స్ క్రైసిస్. ఇది లోకానికి స్నేహితులారా, క్రైస్తవులకు కాదండి, ప్రభుని విశ్వసించే వారికి కాదు. ఏం రాబోతున్నాయి? ఏ హెడ్. రాబోయే దినాలు ఆ యొక్క సిరీస్ ఆఫ్ సీల్స్. ఇంటికి వెళ్ళి చదవండి. సీల్ 1, సీల్ 2, సీల్ 3, సీల్ 4 ఎలాగా మానవాళి మీద ఎఫెక్ట్ కాబోతుంది. 15-16 వచనాలు చూడండి. భూరాజులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు పారిపోతారు. దుబాయ్లో ఏమయ్యారు? మీరు న్యూస్ చూసారా? కార్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎక్కడ పడతాయనని ఎవరు చెప్పండి? మిగిలిన దేశాలేమో క్లోజ్ చేసిన డోర్స్, కానీ ధనవంతులు మన దేశం వస్తుంటే మంచిదే కదని ఓపెన్ చేస్తున్నారు. ఎవరు పారిపోతున్నారు? బలిష్ఠులు, ధనవంతులు, భూరాజులు, నాయకులు ట్రెంబ్లింగ్, వణుకుతున్నారు. ఇది ఒక ట్రైలే, రేపు రియాలిటీ రాబోతుంది. సిరీస్ ఆఫ్ జడ్జిమెంట్స్. నెక్స్ట్ మనం చూస్తే అదే 6-7 అధ్యాయులు అయిపోయిన 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం 7వ వచనం, బోరలు ఊదబడతాయి, ట్రంపెట్స్. అక్కడ కూడా సిరీస్ ఆఫ్ 7 ట్రంపెట్స్. ఆ బోర్లు ఊదబడినప్పుడు ఏం జరుగుతుంది? చెట్లు కాలిపోతాయి, సముద్రాలు వేయపడతాయి, అగ్ని సముద్రాలు వేయపడిద్ది, ప్రాణము గల జంతువులు చనిపోతాయి, ఓడలు నాశనం అవుతాయి. మూడవ బోర ఊదబడినప్పుడు దివిటీలు మండుతాయి, నక్షత్రాలు నీటి బుగ్గల మీద పడతాయి. వాటర్ క్రైసిస్, గ్లోబల్ గ్యాలపింగ్ గ్రీఫ్. ఈ గ్లోబ్ గ్రీఫ్ అంచులోకి వెళ్ళబోతుంది. ఏమి పడినప్పుడు? సెకండ్ సిరీస్ ఏంటి? ఫస్ట్ ఏంటి? ముద్రలు, సీల్స్. సెకండ్ ఏంటి? ట్రంపెట్స్, బోరలు. థర్డ్ది మనం చూస్తున్నాం. 8వ అధ్యాయం 5వ వచనం చూడండి ఏం జరుగుతుంది. నెక్స్ట్ 11వ అధ్యాయం 11వ అధ్యాయం 19వ వచనం నుంచి అక్కడ పాత్రలు కుమ్మరించబడతాయి, ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతాయి. 11వ అధ్యాయము మీరు అక్కడ చూడండి. బోర అయిపోయింది 15వ వచనంలో. బోర సిరీస్ అయిపోయిన తర్వాత వెంటనే ఏం స్టార్ట్ అవుతాయి? 19వ వచనం, ఉరుములు మెరుపులు వస్తాయి, గొప్ప భూకంపం రాబోతుంది, తెరవబడుతుంది. అక్కడ ఏం స్టార్ట్ అవుతాయి? పాత్రలు కుమ్మరించబడటం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి టైం ఒక పీరియడ్ మనం చూస్తున్నాం. నెక్స్ట్ 16వ అధ్యాయం నుంచి మీరు చూస్తే ముద్రలు తిప్పబడతాయి. 16వ అధ్యాయం 2వ వచనం, గ్రేట్ రాత్, మానవాళి మీదకి పుండ్లు, చెడ్డ పుండ్లు రాబోతున్నాయి, నీళ్లు రక్తం అవ్వబోతున్నాయి, గ్రేట్ క్రైసిస్ రాబోతుంది. 16వ అధ్యాయం నుంచి సిరీస్ ఏంటి? కప్ కుమ్మరించబడుతుంది. ఇవి ఎవరి కొరకు? అన్ని జనాంగం కొరకు. ఇవి జరగాల్సిందే, వీటిని ఎవరు అందుకే ప్రార్థన గ్రంథం చివరిలో మనం చూస్తున్నాం, ఇవి త్వరలో సంభవింపనై ఉన్నాయి. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యొక్క ముగ్గురు క్రైస్తవులు, ఇశ్రాయేలీలు, అన్యజనులు, ఈ లోకం సిద్ధపడుతుంది. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఈ సందర్భంగా స్టిల్ ఒక అవకాశం. ఎందుకు ఈ ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ కాలేదు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3:9 ఆయన ఆలస్యం చేస్తున్నాడు. మనుషులందరూ మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఈ ప్రణాళిక తెలుసుకోవాలని ఆయన ఇచ్ఛయించుచున్నాడు. ఆయన మారు మనసు పొందాలని కోరుచున్నాడు. అందుకే ఆలస్యం చేస్తున్నాడు. ఈ తంగ్ జరగబోతున్నాయి. మానవుడు అనుకున్నాడు, ఎన్నో ప్రాజెక్ట్స్ పెట్టుకున్నాడు, ఎన్నో ప్రోగ్రామ్స్ ముందు పెట్టుకున్నాడు. అన్ని ప్రోగ్రామ్స్ ప్రస్తుతానికి హాల్ట్ అయిపోయినాయి. ప్రాజెక్ట్స్ హాల్ట్. సైంటిస్టుల యొక్క అనేక ప్రోగ్రామ్స్ ప్రస్తుతానికి పాజులో పెట్టబడ్డాయి. ప్రణాళికలు క్లోజ్ చేయబడ్డాయి. సర్వప్రపంచం ఇప్పుడే వేదనలకు ఆరంభం కాబోతుంది. ఇవన్నీ స్టార్ట్ కావాలంటే ఫస్ట్ ఆయన ప్రేమించే సంఘం తీసివేయబడాలి. భూలోకమంతటి మీదకి వచ్చే ఏంటి? శోధన నుంచి తప్పించబడుతున్నాం. ఒక బ్లూ ప్రింట్, రాబోయే ప్రపంచం, రాబోయే దినాలు, రాబోయే శోధనలకి లేఖనాల్లో నుంచి ఒక బ్లూ ప్రింట్ మనం చూసాం కదా.
సింపుల్ వర్డ్స్, నేను పెద్ద అంశంగా తీసుకోలేదు. మూడు అంశాలు కదా. క్రైస్తవులకి ఏముంది? ర్యాప్చర్ ఉంది, బీమా సెట్, క్రీస్తు న్యాయపీఠం, గొర్రెపిల్ల వివాహోత్సవం. ఇంగ్లీష్లో చాలా బాగుంది. క్యాచెస్ అప్, తీసివేయబడతాం. క్లెన్సెస్ అప్, శుద్ధి చేయబడతాం. చీర్స్ అప్, మన విందులో పాలు పంపులు పొందబోతున్నాం. మనకు ఒక గొప్ప విందు ఉంది, వివాహోత్సవం ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు 3 అంశాలు: రుయన్, నాశనం, రిపెంటెన్స్, తర్వాత ఏంటి? రెస్టోరేషన్. అన్య ప్రపంచానికి 3 కాసుకొని ఉండే. ఏంటవి? సీల్స్, ఎ సిరీస్ ఆఫ్ 7 సీల్స్, ఎ సిరీస్ ఆఫ్, నెక్స్ట్ ఏంటి? ట్రంపెట్స్, ఎ సిరీస్ ఆఫ్ వెయిల్స్ ఇస్ ఆర్ అహెడ్. లేఖనాలు వాస్తవం. ప్రభువునందు విశ్వసించండి. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం, ఇతరులకు తెలియచేద్దాం, రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈ చివరి దినాల్లో ఓర్పుతో ఉందాం. అదే కదా ఏముంది? ఓర్పుతో మనం జీవిద్దాం. ఆయన రాకడ కొరకు కనిపెడదాం, ప్రభు కొరకు సిద్ధపడదాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.